నేడు మనం ఎదుర్కొంటున్న వరదలు, విపరీతమైన ఎండలు, అడవుల నరికివేత, నీటి కొరత మరియు కాలుష్యం వంటి సమస్యలు కేవలం ప్రకృతిపరమైనవి కావు. దేవుడు మానవాళికి అప్పగించిన బాధ్యతను విస్మరించడం వల్లే ఈ విపత్తులు సంభవిస్తున్నాయని బైబిల్ స్పష్టం చేస్తుంది. దేవుడు నరుణ్ణి కొనిపోయి ఏదోను తోటలో సాగు చేయటానికి, కాచుటకు దానిలో ఉంచెను అని ఆదికాండంలో రాయబడి ఉన్నది. మనిషి భూమికి యజమాని కాదు, కేవలం రక్షకుడు మాత్రమే. పర్యావరణాన్ని నాశనం చేయడం అంటే దేవుడు మనకు అప్పగించిన మొదటి బాధ్యతను ఉల్లంఘించడమే. మన గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈ విశ్వంలో కోట్లాది గ్రహాలు ఉన్నాయి, కానీ జీవం ఉన్న ఏకైక గ్రహం మన భూమి మాత్రమే. మనం దీనిని భూమి అని అంటాం, బైబిల్ దీనిని దేవుని సృష్టి అంటుంది. ఇది కేవలం ఒక గ్రహం కాదు, దేవుడు మనకిచ్చిన ఒక అమూల్యమైన గృహం. దేవుడు ప్రతి దానిని ప్రేమతో సృష్టించారు. ప్రతి చెట్టుకు ఒక ఉద్దేశం ఉంది, ప్రతి పక్షికి ఒక పని ఉంది, ప్రతి నదికి ఒక జీవం ఉంది. మనిషికి కూడా ఒక బాధ్యత ఉంది. దేవుడు మనకు ఆధిపత్యాన్ని ఇచ్చారు, దోపిడీ చేయమని కాదు. అద్దె ఇంట్లో ఉంటే యజమాని వస్తువులను ఎవరైనా పగలగొడతారా? లేదు కదా. అయితే దేవుని ఇంటిని మనం ఎందుకు నాశనం చేస్తున్నాం? దేవుడు భూమిని పాడు చేయవారినందరినీ పాడు చేయుటకు తీర్పునిస్తారని దర్శన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆదివారం వచ్చిందంటే చికెన్తో పాటు కొత్తిమీర ఉండాల్సిందే. భూమి నుండి వచ్చే అలాంటి కొత్తిమీరలో సైతం ప్రాణాలు తీసే పర్ణజీవులు ఉన్నాయని అమెరికన్ సైంటిస్టులు ధృవీకరించారు. సైక్లోస్పోరా అనే పర్ణజీవి పంటకు కలుషితమైన నీరు పట్టడం వల్ల ఆకులకి అంటుకుంటుందని, అవి సరిగా కడగకపోయినా లేక ఉడికించకపోయినా పచ్చిగా తీసుకోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని తేలింది. ఒకప్పుడు నేల నుండి పండే పంటలు మన శరీరానికి బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేవి. మరి ఈరోజు అవే ఆకుకూరలు విషంగా ఎందుకు మారుతున్నాయి? కారణం ఒకటే, మనిషి దురాశ. అధిక లాభాల కోసం రసాయన ఎరువులు, పురుగుల మందులు మరియు కలుషితమైన నీటిని వాడడం వల్ల ఆకుకూరలు సైతం విషంగా మారుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు మనం తినే ఆహారంలో ఆరోగ్యమే లేదు. ఫ్యాక్టరీల్లో తయారయ్యే చిప్స్, బిస్కెట్, శీతల పానీయాలు, నూడిల్స్ వంటివే మన పిల్లలు తింటూ ఉన్నారు. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో హానికరంగా మారుతున్నాయి. దేవుడు మనకు బతకడానికి కావలసిన గాలి, నీరు, సూర్యరశ్మి, పండ్లు, కూరగాయలు వంటి అత్యంత ఆరోగ్యకరమైన వనరులు ఉచితంగా ఇచ్చారు. కానీ మనం ఆధునికత, విలాసాల వైపు పరిగెడుతూ వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం. స్వచ్ఛమైన గాలి, ఎండను వదిలి ఏసీ గదుల్లో బందీ అవుతున్నాం. ప్రకృతి ఇచ్చిన పండ్లకు బదులుగా రసాయనాలు ఉన్న ప్యాకెట్ ఫుడ్స్ని కొంటున్నాం. మనుషులు దేవుని నియమాలను అతిక్రమించినప్పుడు భూమి అపవిత్రమవుతుందని బైబిల్ హెచ్చరిస్తుంది. కాలుష్యం, నీటి కొరత, ప్రకృతి వైపరీత్యాల వల్ల మొదట నష్టపోయేది పేదలు, బలహీనులే. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలను అని యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించారు. అయితే మనం పర్యావరణాన్ని పాడు చేయడం ద్వారా మన పొరుగువానికి ద్రోహం చేస్తున్నాం. కీర్తనలో చూసినట్లయితే దేవుడు ప్రకృతిని, జంతువులను ఎలా పోషిస్తున్నాడో స్పష్టంగా వివరించబడి ఉంది. దేవుడు కొండల్లో బుగ్గలను పారజేస్తాడు, అవి మైదానంలో ప్రవహిస్తాయి. వాటి వల్ల అడవి జంతువులన్నీ దప్పిక తీర్చుకుంటాయి. అలానే అడవి సింహాలు సైతం దేవుని వలన తమకు ఆహారం దొరుకుతున్నాయని గర్జిస్తున్నాయి.
మనిషి తన స్వార్థం కోసం నదులను కలుషితం చేసి అడవులను నరికివేసినప్పుడు ఆ మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారం కూడా దొరకకుండా పోతుంది. దేవుడు వాటి కోసం ఏర్పాటు చేసిన వనరులను మనిషి నాశనం చేస్తున్నాడు. బైబిల్లో ప్రకృతి, వ్యవసాయం మరియు వాతావరణం గురించి ముందస్తు ప్రణాళిక ద్వారా గొప్ప పాఠం నేర్పిన ముఖ్యమైన వ్యక్తి యోసేపు. ఆయన ఐగుప్తు దేశంలో 7 ఏళ్ల సుభిక్షాన్ని మరియు 7 ఏళ్ల కరువును అంచనా వేసి దేశాన్ని రక్షించాడు. యోసేపు యాకోబు కుమారులో ఒకడు. యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె. యోసేపు 12 మందిలో 11వ కుమారుడు. యోసేపుకు 10 మంది అన్నలు, ఒక తమ్ముడు ఉన్నారు. యాకోబుకు 90 సంవత్సరాల వయసులో యోసేపు పుట్టాడు. ముసలితనమందు పుట్టిన కుమారుడు గనుక యాకోబుకు యోసేపు ఎడ్ల అధికమైన ప్రేమ ఉండేది. తల్లి లేదు గనుక యాకోబు యోసేపును మిగిలిన వారి కంటే ఎక్కువగా ప్రేమించి ఉండొచ్చు. యాకోబు యోసేపును అంతకంటే ఎక్కువగా ప్రేమించడం చూసిన మిగిలిన వారందరూ యోసేపు పట్ల ఈర్ష్యపడడం మొదలుపెట్టారు. యాకోబు హెబ్రోన్లో వ్యవసాయం చేస్తూ తన కుమార్తెతో కలిసి ఉండేవాడు. యోసేపు ఎంతో అందమైనవాడు. యోసేపు తన తండ్రికి విధేయుడై సరైన మార్గంలో నడిచేవాడు. మిగిలిన కుమారుల కంటే యోసేపు యథార్థవంతంగా ఉండేవాడు. అందువలన యాకోబు అతన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. యోసేపు తన సహోదరు వల్లే కాక ప్రభువును ప్రేమించేవాడు. యోసేపు సహోదరులు చెడుతనము కలిగినవారు. యోసేపు తన యజమానైన పోతీఫర్ కోసం కష్టపడి పనిచేసేవాడు. కాబట్టి యోసేపు పెద్దవాడైనప్పుడు పోతీఫరు ఆయన్ను తన ఇల్లన్నిటిపై అధికారిగా నియమించాడు. యోసేపు పెద్దవాడై ఎంతో అందమైన యువకుడిగా తయారయ్యాడు. పోతీఫరు భార్య ఆయన్ను అతనితో సైనించమని కోరింది. అయితే అది తప్పని యోసేపుకు తెలుసు కాబట్టి ఆయన దానికి అంగీకరించలేదు. అయితే పోతీఫర్ భార్యకు చాలా కోపం వచ్చింది. కాబట్టి తన భర్త ఇంటికి వచ్చినప్పుడు ఆయనతో అబద్ధమాడింది. ఆ చెడ్డ యోసేపు నాతో సైనించడానికి ప్రయత్నించాడని అబద్ధ సాక్ష్యము చెప్పింది. పోతీఫరు తన భార్య మాటలు నమ్మి యోసేపు మీద కోపం తెచ్చుకున్నాడు. అందుకని ఆయనను చెరసాల్లో వేయించాడు. యోసేపు ఏ తప్పు చేయకపోయినా చెరసాలకు వెళ్ళాడు. అక్కడ కూడా తన మంచి ప్రవర్తనను చూపించాడు. చెరసాల ముఖ్య అధికారి యోసేపు నిజాయితీపరుడని, ఏ తప్పు చేయలేదని గ్రహించాడు. ఆ చెరసాల ముఖ్య అధికారి కూడా యోసేపుకు ఖైదీలందరిపై అధికారం ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఫరో తన పానదాయకునిపై, వంటవాడిపై కోపపడి వాళ్ళను కూడా చెరసాల్లో వేయించాడు. ఒక రాత్రి వాళ్ళిద్దరికీ ఒక్కో ప్రత్యేకమైన కల వచ్చింది. కానీ వాళ్లకు తమ కలల అర్థం తెలియదు. ఆ మరుసటి రోజు యోసేపు వాళ్ళతో, మీ కలల గురించి నాకు చెప్పండి అని వాళ్ళను అడిగాడు. వాళ్ళు తమ కలల గురించి చెప్పినప్పుడు యోసేపు దేవుని సహాయంతో వారి కలల భావాన్ని వివరించాడు. పానదాయకునితో యోసేపు, మరో 3 రోజుల్లో నువ్వు చెరసాల నుండి విడిపించబడతావు. నువ్వు మళ్ళీ ఫరో
పానదాయకుడు అవుతావు అని చెప్పాడు. అలాగే నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నా గురించి ఫరో రాజుకు చెప్పి నన్ను ఈ స్థలం నుండి విడిపించు అని కోరాడు. అయితే వంటవాడితో యోసేపు, ఇక 3 రోజుల్లో ఫరో నీ తలను కొట్టివేస్తాడు అని చెప్పాడు. 3 రోజుల్లో యోసేపు చెప్పినట్లుగానే జరిగింది. ఫరో వంటవాడి తలను కొట్టివేయించాడు. పానదాయకుడిని విడిపించబడి మళ్ళీ రాజు సేవలో తీసుకొనబడ్డాడు. అయితే పానదాయకుడు యోసేపు సంగతి మర్చిపోయాడు. ఆయన గురించి ఫరోకు ఏమీ చెప్పలేదు. యోసేపు అలాగే చెరసాల్లో ఉండాల్సి వచ్చింది. 2 సంవత్సరాలు గడిచాయి. యోసేపు ఇంకా చెరసాల్లోనే ఉన్నాడు. అలా ఉండగా ఒకరోజు రాత్రి ఫరోకు 2 ప్రత్యేకమైన కలలు వచ్చాయి. వాటి భావం ఏమిటో ఆయనకు అర్థం కాలేదు. ఆ మరుసటి రోజే ఫరో జ్ఞానులను పిలిపించి తనకు వచ్చిన కళల గురించి చెప్పాడు. కానీ వాళ్ళు కూడా ఆ కళల భావాన్ని చెప్పలేకపోయారు. చివరకు పానదాయకుడు యోసేపును గుర్తు చేసుకున్నాడు. నేను చెరసాల్లో ఉన్నప్పుడు అక్కడ కళల భావం చెప్పగల ఒక వ్యక్తి ఉండేవాడు అని అతను ఫరోకు చెప్పాడు. ఫరో వెంటనే యోసేపును చెరసాల నుండి బయటకు రప్పించాడు. ఫరో యోసేపుకు తన కలల గురించి ఇలా చెప్పాడు. నేను బలిసిన అందమైన 7 ఆవులను చూశాను. ఆ తర్వాత చాలా బలహీనమైన చిక్కిపోయిన మరో 7 ఆవులను చూశాను. బలహీనమైన ఆవులు బలిసిన ఆవులను తినివేశాయి. నాకు వచ్చిన 2వ కల్లో 7 మంచి పుష్టిగల వెన్నులు ఒక దంటున మొలిచాయి. ఆ తర్వాత 7 పీలవెన్నులు మొలిచాయి. పీలవెన్నులు 7 మంచి వెన్నెలను మింగివేశాయి అని చెప్పాడు. యోసేపు ఇదంతా విని వినయంగా ఇలా అన్నాడు. యోసేపు ఫరో రాజుతో ఆ 2 కలల భావం ఒక్కటే, కలల అర్థం చెప్పేది నేను కాదు దేవుడే అని అన్నాడు. అతడు కలలకు అర్థం చెప్పడం ప్రారంభించాడు. 7 బలిసిన ఆవులు, 7 పుష్టిగల వెన్నులు, 7 సంవత్సరాలు అని అర్థమన్నాడు. 7 బలహీనమైన ఆవులు, 7 పీలవెన్నులు అంటే మరో 7 సంవత్సరాలు అర్థమని చెప్పాడు. ఐగుప్తులో సమృద్ధిగా పంట పండి 7 సంవత్సరాలు వస్తాయని, ఆ తర్వాత చాలా తక్కువ పంట పండే 7 సంవత్సరాలు వస్తాయని, 7 సంవత్సరాలు సమృద్ధిగా ఉంటాయని, తర్వాత 7 సంవత్సరాలు తీవ్రమైన కరువు వస్తుందని అన్నాడు. కానీ యోసేపు అక్కడితో ఆగలేదు. అతడు ఒక ప్రణాళిక కూడా చెప్పాడు. సమృద్ధి సంవత్సరాల్లో పంటలో 5వ వంతు నిల్వ చేయండి. కరువు వచ్చినప్పుడు ప్రజలు ఆకలితో అలమటించరు అని యోసేపు చెప్పాడు. ఫరోకు ఆ ఆలోచన బాగా నచ్చింది. ఆహారాన్ని సమకూర్చి నిల్వ చేసేందుకు ఆయన యోసేపునే ఎన్నుకున్నాడు. ఫరో తర్వాత యోసేపే ఐగుప్తులో ప్రముఖ వ్యక్తి అయ్యాడు. 7 సంవత్సరాలు భూమి విస్తారంగా పంటనిచ్చింది. ప్రజలు ఆనందించారు. కానీ యోసేపు మాత్రం ప్రతి సంవత్సరం ధాన్యాన్ని గోదాంలో నిల్వ చేశాడు. ఇప్పుడు చాలానే ఉంది అని వృధా చేయలేదు. రేపటి కోసం సిద్ధమయ్యాడు. 7 ఏళ్ల తర్వాత వర్షాలు ఆగిపోయాయి. పొలాలు ఎండిపోయాయి. పంటలు పండలేదు. ఆకలి మొదలైంది. చుట్టుపక్కల దేశాల ప్రజలు కూడా ఐగుప్తునకు వచ్చారు. ఎందుకంటే అక్కడ మాత్రమే ఆహారం ఉంది. యోసేపు దూరదృష్టి లక్షలాది ప్రజల ప్రాణాలను కాపాడింది.
అతని సొంత కుటుంబం కూడా ఆ ధాన్యంతోనే జీవించింది. ఈ కథ కేవలం యోసేపు గురించి మాత్రమే కాదు, ఇది ప్రకృతిని అర్థం చేసుకునే జ్ఞానం గురించి. దేవుడు ఋతువులను సృష్టించారు. సమృద్ధి కాలం కూడా ఆయనదే. కష్టకాలంలో కూడా ఆయన అనుమతితోనే ఉంటుంది. మన బాధ్యత ఏంటి? సమృద్ధి సమయంలో వృధా చేయకుండా బాధ్యతగా వినియోగించడం. యోసేపు కథ కేవలం వేల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర మాత్రమే కాదు, ఇది ఆధునిక కాలానికి కూడా ఒక అద్భుతమైన మార్గదర్శి. ఆనాడు యోసేపు భవిష్యత్తులో రాబోయే కరువును ముందుగానే ఊహించి సమృద్ధిగా ఉన్న కాలంలోనే ఆహారాన్ని నిల్వ చేసి ఐగుప్తు దేశాన్ని, చుట్టుపక్కల దేశాలను కాపాడాడు. నేడు మనం కూడా ప్రకృతి వనరులను బాధ్యతారాహంగా వాడితే ఎలాంటి తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కొనవలసి వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. యోసేపు గోదాముల్లో ధాన్యాన్ని మాత్రమే నిల్వ చేయలేదు, ఆశను నిల్వ చేశాడు, జీవితాలను కాపాడాడు. మనం కూడా ప్రతి నీటి చుక్కను, ఆహారంలోని ప్రతి గింజను, భూమిపైన ప్రతి చెట్టును దేవుని వరంగా భావించి కాపాడుదాం. అప్పుడు మన పిల్లలకు మనం కేవలం సంపద మాత్రమే కాదు కానీ జీవించగలిగే భూమిని కూడా అందించగలం. ఇది ఈ వారం మన గృహం భూగ్రహం విశేషాలు. చూస్తూనే ఉండండి మన దివ్యవాణి టీవీ. వచ్చే వారం మరికొత్త విశేషాలతో మరలా కలుద్దాం. మీ క్రాంతి స్వరూప్.